ముందుగా ఈరోజు రేపొద్దుట నా బర్త్డే అండి. అయితే ఈ ప్రెస్ మీట్ ఇది మీడియా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది పెట్టడానికి ముఖ్య కారణం త్వరలో మా 7 Hills ప్రొడక్షన్స్ నుంచి నేను ఇప్పటి వరకు 3 ఫిలిమ్స్ చేశానండి సోలో ప్రొడ్యూసర్గా. ఒకటి బట్టల రామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్ అండ్ సోలో బాయ్ రీసెంట్గా. అయితే నెక్స్ట్ ఈ 3 ఫిలిమ్స్ నేను చేసిన తర్వాత ఫర్దర్గా మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక 2 ఫిలిమ్స్ బయట డైరెక్టర్స్, ఒకటి ప్రవీణ్ పొడి, ఎడిటర్ ప్రవీణ్ పొడి ఒకటి డైరెక్షన్ చేస్తున్నాడు మా బ్యానర్లో 7 Hillsలో. తర్వాత రాజకృష్ణ రాజశేఖర్ గడ్డం అని ఇంకో ఆయన ఆల్రెడీ ఆయనతో మేము ఒక సినిమా ఉగాది రోజు లాంగ్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ ఇలా నార్ని నితిన్ హీరోగా చేయాలి ఆ సినిమా. కథ ఓకే చేశారు, అంతా ఫైనల్ అయింది. తర్వాత కొంచెం ఇదైంది, ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో చేంజ్ చేసి ఇదిలో ఉంది. అన్నీ అనుకూలంగా కుదిరితే అది పట్టాలికి ఆ డైరెక్టర్తో ఇంకో సినిమా ఉంటుందండి. అయితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాం. ఈలోపు ఇంకో విషయం ఏంటంటే మొన్న సోలో బాయ్ ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినాయక్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు డైరెక్టర్ అవుదామని వచ్చావు కదా సతీష్, ఎందుకు నువ్వు ప్రొడ్యూసర్గా చేస్తున్నావు? ఓకే నీకు ప్యాషన్ ఉంది సినిమా అంటే డెఫినెట్గా చెయ్యి, తప్పులేదు. నువ్వు డైరెక్టర్ అనేది వయసులో ఉన్నప్పుడు చేయాలి నాన్న తమ్ముడు, నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అనుకున్నావు కదా, దాన్ని మెటీరియలైజ్ చేయి, ప్రొడ్యూసర్గా డబ్బులు ఉంటే ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ మాట నాకు మైండ్లో ట్రిగ్గర్ అయిందండి. అంటే డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఒక ఎయిమ్ లాగానే ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయరే నేను డైరెక్టర్గా మారబోతున్నా. 3 సినిమాలు ఇప్పుడు నాకున్న అనుభవంతో ఇప్పటికి 3 సినిమాలు నేను సోలో ప్రొడ్యూసర్ చేశా. ఒక 2 ఫిలిమ్స్ అందర్బంధువే, హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలకు పార్ట్నర్గా చేశా. ఈ అనుభవంతో నేను నెక్స్ట్ నాకంటే నేను బేసిక్గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను నేను. మా గురువు గారు కరాటం రాంబాబు గారు, అదేవిధంగా మా అంకులు హరిరామ్ జోగే గారు వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను ఈరోజు ఈ స్టేజ్ దాకా వచ్చాను నేను. కాబట్టి నెక్స్ట్ నేను డైరెక్టర్గా నా డీటెయిల్స్ ఏంటనేది యాక్చువల్గా ఈ ఈవెంట్ కూడా నేను చేసుకుంటలేదండి. నేను ఏదైతే ఇప్పుడు నేను డైరెక్షన్ చేయబోతున్న ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో మా ప్రొడ్యూసర్స్ అంటే నా బ్యానర్ నుంచి కొలాబరేషన్లో చేయటమా బయట వాళ్ళతో చేయటం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్సే భయ్య మేమే చేస్తాం మీరు డైరెక్టర్గా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను డైరెక్షన్ చేయబోయే ప్రొడ్యూసర్స్ వాళ్ళే ఈ ఈవెంట్ సురేష్ కొండేటి గారికి చెప్పి నాకు సర్ప్రైజ్గా వాళ్ళు అరేంజ్ చేశారండి. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో. అదేవిధంగా నేను ఇంతవరకు ఎప్పుడు మీడియా ముఖంగా ప్రెస్ మీట్లో బర్త్డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోలేదండి. నేను బర్త్డేలు చేసుకోను, అందరికి బర్త్డేలు చేపిస్తుంటా. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ ఒక సర్ప్రైజ్గా ఇవాళ బర్త్డే ఖచ్చితంగా చేయాలండి, అకేషన్ ఉంది, రేపు మీ బర్త్డే కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా చేయాలన్నారు. 3 సినిమాల నుంచి నేర్చుకుంది ఏంటంటే అండి, అన్నీ అనుభవాలే. సినిమా అన్నప్పుడు టెక్నికల్గా నేర్చుకోవడం ఉంటుంది, ఫైనాన్షియల్గా నేర్చుకోవడం ఉంటుంది, సమ్ ఫిల్మీ రిలేటెడ్ థింగ్స్ నేర్చుకునే ఉంటాయండి. అలా అన్నీ నేర్చుకున్నాం. అంటే హౌ టు హ్యాండిల్ ద మూవీ పీపుల్, లేదంటే హౌ టు హ్యాండిల్ అదంటే మనం 100% కంటెంట్ ఒక మంచి సినిమా చేయాలంటే ఏమేమి మంచి చెడులు ఉంటాయి అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్షన్ చేయబోయే సినిమా అండి థ్రిల్లర్ విత్ ఎంటర్టైన్మెంట్ అండి, కామెడీ విత్ థ్రిల్లర్. అదే చెప్తామండి, అది న్యూ ఇయర్లో మేము అనౌన్స్మెంట్ కాస్ట్ అండ్ క్రూ ఫస్ట్ లుక్ పోస్టర్తో అన్నీ న్యూ ఇయర్లో అన్నీ ప్రాపర్గా చెప్తామండి. లేదండి ప్రొడ్యూసర్గా చేస్తామండి. అంటే వినాయక్ గారు తమ్ముడు నువ్వు వయసులో ఉన్నప్పుడు డైరెక్షన్ చేయని అన్నారనే దాంట్లో నేను తీసుకున్న కాలు. అన్నయ్య కూడా చెప్పాడు నువ్వు డైరెక్టర్గా చెయ్యి, ఫస్ట్ ఒక సినిమా అయితే చేస్తే నీకు ఇది ఉంటుంది, నువ్వు క్లిక్ అయితే ఫర్దర్గా పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళి డైరెక్షన్గా ముందుకెళ్తావు, లేకుండా ప్రొడ్యూసర్ ఎప్పుడైనా చేసుకునేదే కదని చెప్పి ఆగిపోలేదండి. నాని నితిన్ గారికి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది మేమే, కథ కూడా మా కథ ఓకే చేశారు. అదే చెప్పాను కదండి, సినిమా మేము అనుకున్న తర్వాత వాళ్ళ కథ ఓకే అన్న తర్వాత మరి వాళ్ళు మన 7 Hills ప్రొడక్షన్ నుంచి అంటే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, అప్పటికి నాది 2వ సినిమా వాళ్ళతో చేయాలనుకుంది. మరి ఎందుకు అనుకున్నారు వాళ్ళు, అప్పుడు సితారాకి వెళ్ళారండి. డేట్స్ అలాగే ఉన్నాయి, అడ్వాన్స్ అలాగే ఉందండి. అదే వాళ్ళు ఇప్పుడు అప్పుడు అనుకున్న కథను ఇప్పుడు మార్చి వేరేది ఏదన్నా ప్లాన్ చేయండి అని అన్నారు, అది డిస్కషన్లో ఉందండి. నేను ఇప్పుడు అంతా అవుట్ అండ్ అవుట్ ఒక కథ, నా కథతో నేను కంటెంట్తో వెళ్తానండి. మన కంటెంట్ మనలో మ్యాటర్ జనాలకు అర్థమైతే ఆటోమేటిక్గా హీరోలు అందరూ వచ్చేస్తారు సార్. ముందు మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఏంటనేది. మనం చెప్తే కాదండి, సినిమా మాట్లాడితే డెఫినెట్గా అది మెటీరియలైజ్ అవుతుంది. అసలు బట్టల రామస్వామి బయోపిక్ అనేది మేము ఓటీటీయే చేసామండి, అప్పుడు కరోనా కదా మేడం, ఓటీటీయే చేసాం. ఓటీటీలో హిట్ అండి ఆ ఫిలిం G5లో. రిలీజ్ అంటే అది మనతో అవుట్ అండ్ అవుట్ మనం మ్యాంగో రామ్ గారికి అమ్మితే ఆయన జీకి అమ్మేశారు. ఇక వాళ్ళతో మాట్లాడి ఇచ్చేయాలండి. చూస్తారంటారా థియేటర్లో అది మళ్ళీ? ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదండి, అంటే అంత న్యూ ఫేసెస్ కదా, చూడాలండి అది ఏంటంటే.
అండ్ అంటే డైరెక్టర్ అనేది వేరే జోనరు, ప్రొడ్యూసర్ అనేది వేరే. ఎందుకంటే వేరే వేరే వర్క్స్ ఉంటాయి. అండ్ ప్రొడ్యూసర్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెండు మేనేజ్ చేయగలనుకుంటున్నారా? నేను ఇప్పుడు 100% నేను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కాదండి. నా కథ నచ్చి బయట మా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తానంటున్నారు. అన్న మీకు అన్నీ తెలుసు, మీరుంటే మాకు బాగుంటుంది, మీరు ఫైనాన్షియల్ బడ్డీని పెట్టుకోవద్దు, ఓన్లీ క్రియేటివిటీ మీద ఉండండి, డైరెక్షన్ మీద ఇచ్చేసి మంచి కంటెంట్ సినిమా చేయండి అన్నారు. దానికి వెరీ హ్యాపీగా ఉన్నారండి మా ఫ్రెండ్స్, అదేం ఇబ్బంది లేదు. అండ్ ఈ మధ్యన బాగా హిట్ అయ్యే మూవీస్ అన్నీ కూడా అంటే యూత్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీస్ ఇలా వస్తున్నాయి. సో అంటే మీరు ఎలాంటి జోనర్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎక్కువగా? అంటే మా దాంట్లో వేరియేషన్స్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది. అంటే ఇప్పుడే రివీల్ చేస్తే టూ ఇయర్లీ అయిపోద్ది. అందరూ ఫ్యామిలీస్, యూత్ అందరూ చూసే ఒక మంచి ఫిల్మ్ అండి అది. అంటే ఓ 2.5 hours, 2 hours 10 minutes రన్ టైం అలా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా లాక్ ఎంటర్టైన్ చేస్తూ అంటే హ్యాపీగా స్టార్ట్ టు ఎండ్ వరకు ఆలోచిస్తూ ఎంజాయ్ చేసే స్క్రిప్ట్ అండి. మీరు సోలో బాయ్ టైంలో అన్నారు చిన్న సినిమాలకి ఆడియన్స్ రావట్లేదు అని చెప్పి, ఎందుకంటారు దానికి? చిన్న సినిమాలకి రావట్లేదు అనేది అలా లేదండి. ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్కి వచ్చారు, ఒక దానికి ఎందుకు రావట్లేదు, దానికి ఎందుకు వస్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు. అదే లిటిల్ హార్ట్స్ తీసిన బన్నీవాస్ గారిదే మిత్రమండలి, దానికి ఏం లేదు. అది డిపెండ్స్ అండి, మన చేతిలో ఉండదు సార్. సినిమా అనేది ఒక మంచి సినిమా మనం హానెస్ట్గా కష్టపడి ఒకటి చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలండి. రిజల్ట్ అనేది వర్కౌట్ అయింది అనుకోండి, గాడ్ గిఫ్ట్. వర్కౌట్ అవ్వకపోయినా కూడా మనం వదిలేం కదా. ఇండస్ట్రీ సినిమా పిచ్చి ఉన్నోళ్ళు మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకో ట్రై చేయడమే ప్రయత్నమే తప్పితే ఇక్కడ మనం ఏదో ఖచ్చితంగా అంటే అందరూ హిట్లే తీస్తారుగా. మాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు లేకపోతే వివి నాయక్ గారు ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టుగా ఎందుకు ఉంటారండి బ్లాక్ బాస్టర్లు ఇచ్చి? వాళ్ళు హిట్ సినిమాలు తీద్దామనేది తీస్తూనే ఉంటారండి. ఎవరైనా హిట్ సినిమాకి ప్రయత్నం చేస్తారు, వర్కౌట్ అయింది హిట్, లేదంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవడమే. దాన్ని ఏమో నెగిటివ్గా ఆలోచించి టెన్షన్ పడాల్సిందేం లేదు. ఓ రోజు కాదు ఓ రోజు ఇస్తుంది ఇండస్ట్రీ. రివ్యూస్ మీద ఒపీనియన్ ఏంటి? రివ్యూస్ మీ డ్యూటీ అది కదా, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఏముంటుంది ఒపీనియన్, ఏముంటుంది మంచిగా చూసి ఇచ్చి కొంచెం సినిమాను బతికించేటట్టు చేసుకోవాలి. ఏదో మంచిగా ఉన్నదాన్ని కూడా నెగిటివ్గా రాయటం వల్ల మీకు ఏముండదు. ఒకవేళ బాగోలేని దాన్ని మీరు లేపినది నిలబడదు. కాబట్టి ఏదుందో అది ఉన్నదాన్ని ఉన్నదంటగా చెప్తే అదే జెన్యూనిటీ కదా బాసు. లేనిది నువ్వేదో ఇప్పుడు లేనిది మేము ఎంత చెప్పినా అది నడవదు. ఇప్పుడు సినిమాల విషయం అంటే రివ్యూవర్ ఆపినా ఆగదు, సినిమాల విషయం లేకపోతే రివ్యూవర్ లేపినా లేకదు. అంతే. రివ్యూవర్స్కి ఏం చెప్తా, సూట్ చేయండి, మీ డ్యూటీ మీరు మంచిగా చేయండి. ఎందుకు లేనిపోయిన కాంట్రవర్సీ? రివ్యూవర్స్ ఏం మనుషులే కదా, వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరుగు కోసమే కదా మీరు కూడా చేసేది. జెన్యున్ వేలో వెళ్ళండి, అంతే, దట్స్ ఇట్ సార్. అదే ప్రాబ్లం ఏంటంటే అందరూ పాన్ ఇండియా డిస్కషన్లోనే ఉన్నారు. పాన్ ఇండియా వచ్చిన రోజు నేను పాన్ ఇండియా చేస్తా సార్. అసలు మీరేంటనేది మీరు ప్రపంచానికి తెలియకండి నీకు పాన్ ఇండియా సినిమా ఎవడ పిలిచిస్తాడు సార్? ఎందుకు ఇస్తారు? అదేనండి, కంటెంట్తో ముందు మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద సినిమాతో లాంచ్ అయితేనో పెద్ద సినిమా చేస్తేనే డైరెక్టర్ అనుకుంటారండి. లిటిల్ హార్ట్స్ 2.5 కోట్లలో చేశారు, మేము 3 కోట్లలో సోలో బాయ్ చేసాం. మాది 3 కోట్లే, లిటిల్ హార్ట్స్ 3 కోట్లే. మా సోలో బాయ్ థియేటర్కి నుంచి రూపాయి రాలా. సో లిటిల్ హార్ట్స్ వర్కౌట్ అయింది. మరి ఆ డైరెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నారుగా. మరి అలా కంటెంట్తో బయటకు వెళ్తే రేపు నేను ఆ మైండ్ సెట్ వ్యక్తినండి. ఒక చిన్న సినిమా చేసి పెద్ద సౌండ్ చేస్తే పెద్ద డైరెక్టర్కి ఉన్నంత రెస్పెక్ట్ ఉంటుంది. బలగం వేణు చిన్న సినిమాయే కదా, అలా చిన్న కాన్సెప్ట్తో ఓ పెద్దది అనుకున్నప్పుడు మనం అది మెటీరియలైజ్ కాలేదనుకోండి, మధ్యలో ఉండి మనల్ని ఏమైనా జరిగే ఇది ఉంటుంది. ఆ టెన్షన్ ఎందుకండి? ఇప్పుడు ఓ 3 to 5 CR బడ్జెట్లో సినిమా అనుకుంటే మేమంటూ మెటీరియలైజ్ స్టార్ట్ చేసినప్పుడు తేడా వచ్చింది. నేను ఓన్ చేసుకుని నా సినిమాని నేను మెటీరియలైజ్ చేసుకోగలుగుతా. పాన్ ఇండియా అనేది చేసినప్పుడు తేడా వస్తే మనల్ని ఇచ్చేయరు కదా. బర్త్డే సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏం లేవండి, హ్యాపీగా ఉండటమే. మనం లైఫ్లో హ్యాపీగా ఉంటూ మన వల్ల 10 మందికి మంచి జరిగేటట్టుగా ఇచ్చేయటం, అలా నేను ఎప్పుడు అలాగే ఉంటాను. నేనేం పెద్ద ఏముంటుంది సార్, మనం ఏదో కొత్తగా నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది అవదు కదా. బాస్ డిసైడ్ చేసింది ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా జరుగుద్ది. కష్టపడితే ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. అదండి.